గానుగపహాడ్, చేటకోడు బ్రిడ్జిల నిర్మాణంపై నిన్న జనగాం పట్టణంలో గాడిదకు మంత్రుల ఫోటోలు అంటించి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేసిన గ్రామస్తులను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆర్బీడీఈ అశోక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపిన పోలీసులు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ నిరసన తెలిపిన ఓ దళితునిపై ఆర్బీడీఈ అశోక్ కుమార్ కేసు పెట్టించడాన్ని ఖండిస్తూ డీఈపై పోలీసులకు రిటర్న్ కంప్లైంట్ చేసిన గ్రామస్తులు నిరసనకారులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగాం మండలంలో పలు గ్రామాల ప్రజలు పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేశారు. అడ్డుకున్న పోలీసులు గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం. మీకు మాకేమైనా వ్యక్తిగతంగా కోపాలు గాడుగుపాడు చిరకోడూరు బ్రిడ్జిలు ఖరాబై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే దాసరఫ్ కరుణాకర్ గారు గత 2 సంవత్సరాల నుంచి పోరాటాలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అతను నిన్న కలెక్టర్ గారికి దృష్టి తీసుకోవాలని వినూత్నంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిన్న గాడిద మీద వినూత్నంగా నిరసన కార్యక్రమం తెలిపినందుకు అతని మీద అర్ధరాత్రి పోలీసులు ఇంటికి వచ్చి బట్టలు లేకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి 12 గంటలకు తీసుకొచ్చి బంధించడం జరిగింది. కేసులు పెట్టి భయభ్రాంతులకు వాళ్ళ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. వారితో పాటు ఇంకో 5 సభ్యులను తీసుకొచ్చి ఇలా జనగాం పోలీస్ స్టేషన్ లో ఈ పోలీసులు నిర్బంధించడం జరిగింది. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ మంత్రులను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఇక్కడున్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాము. వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కనీసం ఒక 90 లక్షలు పెట్టి జనగామ నుంచి హుస్నాబాద్ కరీంనగర్ పోయే హైవే రోడ్డు కూడా ఒక 90 లక్షలు పెట్టి మీరు నిధులు సమకూర్చలేని దత్తమ్మ ప్రభుత్వం మీద ఉంటేంది, లేకపోతే దాడి మీద కాదు. మిమ్మల్ని జనగామ ప్రజలు శవయాత్రలు చేసి మిమ్మల్ని గడప గడపకు శవయాత్రలు చేసి మిమ్మల్ని కాలబెట్టే పరిస్థితులు జనగామ ప్రజలు ఆక్రోశనకు గురవుతా ఉన్నారు. ఇవాళ ప్రతి గ్రామం నుంచి ప్రజలు వాళ్ళ కడుపు మంట మండి ఇవాళ వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురై వాళ్ళు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. వేలాది వెహికల్లు గానుపాడు గ్రామం నుంచి పోతా ఉన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించి 24 గంటలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ చామల కుమార్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు సీఎంకి చెంచా లెక్క ఎప్పటికి ఉంటావని చెప్పేసి జనాల్లో ఉన్నది. నువ్వు ఎంపీ గారు, నువ్వు రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర అని చెప్పేసి నీవు చెప్పుకుంటా ఉంటావు. ఆయన మీద ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే పొద్దుగాల నుంచి ప్రెస్ మీట్ పెడతావు. 90 లక్షల నిధులు తీసుకొచ్చి పిలిచి చేసేంత దమ్ము ఈ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి బనాయించి ప్రజాస్వామ్యంలో ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళను బెదిరించి మేము నోరు మూపిస్తా అంటే జనగామ ప్రజలు భయపడే ప్రజలు కాదు. జనగామ ప్రజలు ఎవరు కేసులకు భయపడి, అక్రమ కేసులకు భయపడి నోర్లు మూసుకునే ప్రజల పక్షాన బరాబర్ పోరాటాలు చేస్తాం. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు రోడ్ల మీదకి వచ్చి ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలుపుతారు. అది దశల వారీగా చేంజ్ అవుతా ఉంటది. గాడి మీద గాడు రేపు దున్నపోతు గట్టి కూడా మీ శవయాత్ర పెట్టి శవాలు తీసి జనగాం చౌరస్తాలో చేసే రోజులు కూడా వస్తాయని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ను అడుగుతా ఉన్నాం. దయచేసి వెంటనే ప్రజల నుంచి మీరు ఆక్రోశానికి గురిగాక ముందుకే ఇంతగానం మీకు పౌరుషం ఉన్నది. ఒక గాడిదికి మీ ఫోటో పెట్టి తిప్పితేనే మీకు ఇంత బాధ అవుతుంది. ఒకవేళ యాక్సిడెంట్ అయి ప్రజలు చనిపోతారు, అప్పుడు దానికి బాధ్యత ఎవరు వహిస్తారని మేము ఈ గవర్నమెంట్ ను, ఈ అధికారులను అడుగుతా ఉన్నాం. ఇవాళ వెంటనే యాసరఫ్ కరుణాకర్ గారిని విడుదల చేయాలి. వారి మీద అక్రమ కేసులు బనాయించింది వారిని రద్దు చేసి ఇవాళ
బ్రిడ్జ్ నిర్మాణాలను వెంటనే చేపించి ప్రజల ప్రాణాలు పోకముందుకే వారి ప్రాణాలకు రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే నిన్న కలెక్టర్ కార్యాలయం ముందు బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభించాలని చెప్పేసి వినూత్నంగా కలెక్టరేట్ ముట్టల్లో పాల్గొంటే కావాల్సుకొని ఏదైతే ఆర్ఎన్బి డిఈ గారు ఉన్నారో ఆ డిఈ గారు కక్షపూరితంగా ఆ సాధన సమితి సభ్యుల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ వాళ్ళు ఉదయం 11:30కు కలెక్టర్ కార్యాలయం ముందు వినూత్నంగా వాళ్ళు ప్రదర్శన చేస్తే సాయంత్రం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిరని చెప్పి ఇక్కడ ఉన్న పోలీసులు అర్ధరాత్రి 12 గంటలకు ఇళ్లలోకి పోయి అక్కడ ఉన్నటువంటి నాయకులను తీసుకొని వచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్ లో బంధించడం జరిగింది. ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆర్ఎన్బి డికి ఏం సంబంధం ఈ విషయంలో? ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తి. కానీ ఈ రోజు ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు లేదా? ఈ రోజు ప్రభుత్వ ఆర్ఎన్బి మినిస్టర్ గా ఉన్నటువంటి ఏదైతే వెంకటరెడ్డి ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఈ రోజు ప్రజల ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి వినూత్నంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకుంటలేదని చెప్పి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లకు వత్తాసు పలకడం కోసం, వాళ్ళ నుంచి ఒక మంచి మెప్పును పొందడం కోసమే ఈ రోజు అశోక్ గారు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి పోలీసులు అర్ధరాత్రి పట్టుకొచ్చి ఇప్పటికి కూడా విడుదల చేయలేని పరిస్థితి ఉంది. మరి ఈ రోజు ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మరి నువ్వు ప్రజాపాలనలో నువ్వు చేస్తున్న అభివృద్ధి ఏ రకంగా ఉంది? ఈ రోజు బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభించకపోవడం వల్ల చాలా మంది అపాయాల నుంచి బయటపడతా ఉన్నారు. మరి ప్రాణాలు పోయినాక నువ్వు ప్రాణాలు కోల్పోయినాక ఈరోజు ఎక్స్గ్రేషియా ఇస్తా అని చెప్పి ముందుకొచ్చి వాళ్ళకు ఏదో ఆశ పెడుతున్నావా? ఈరోజు అలాంటి చర్యలు తీసుకోక ముందుకే ఈరోజు ఖచ్చితంగా బ్రిడ్జిని ప్రారంభించాలని చెప్పి ఈరోజు ఆ చుట్టుపక్కల ఉన్న 5-6 గ్రామాల ప్రజలందరూ కలిసి నిన్న చలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి పోయిర్రు. కానీ ఈ రోజు పోలీసుల నిర్బంధం చాలా దురుసుగా ఉన్నది. ఈ రోజు అర్ధరాత్రి పట్టుకొచ్చి ఇప్పటి వరకు కూడా వాళ్ళ కనీసం తిండి పెట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. తక్షణం మేము కూడా ఇక్కడ ఏదైతే ఆర్ఎన్బి డిఈ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, తక్షణం వారి మీద కూడా ఎఫ్ఐఆర్ చేయాలి. వాళ్ళొక ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజల మనిషి, ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన మనిషి కాదు, అందరికి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తికి ఏం సంబంధం ఉంది? ఈయనకు ప్రభుత్వానికి ఈయనకున్న సంబంధం ఏందనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా డిఈ ఇచ్చిన కంప్లైంట్ మీద మేము రిటర్న్ కంప్లైంట్ ఇస్తా ఉన్నాం. ఆయన ఉద్యోగం అన్న తీసేయాలి, లేకపోతే పెట్టిన కేసులు బేషరత్గా ఎత్తివేయాలని చెప్పి ఈరోజు సాధన సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా బేషరత్గా పెట్టిన కేసులను ఎత్తివేయకపోతే ఖచ్చితంగా మీరు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ఈ ఉద్యమం ముమ్మాటికి ఇంకా ముందుకే పోతుంది. ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ గ్రామ ప్రజలందరం కూడా ఐక్యంగా ఉండి భవిష్యత్తులో శివయాత్రలు లాంటివి చేసుకొని వచ్చినా కూడా మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము వెనక్కి తగ్గేది లేదు. ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి ఖచ్చితంగా బేషరత్గా నిన్న అరెస్ట్ చేసిన 6గురిని ఖచ్చితంగా విడుదల చేసి ఆ కేసులను ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న కలెక్టర్ ముట్టడి భాగంగా యాసంత్ నగర్ ఆధ్వర్యంలో ముట్టడి చేయడం జరిగింది. వినూత్నంగా మేము ఎన్నో పోరాటాలు చేసినాము. దానివల్ల స్పందన లేదని మేము దాని మీద ప్రయోగం చేయడం వల్ల నిన్న మా కమిటీ సభ్యులని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే నిన్న చేసిన సందర్భంలో రాత్రి 12 గంటలకి చిట్టగూడు గ్రామంలో బ్రిడ్జ్ మొత్తం బ్లాస్ట్ అవడం కారణం జరిగింది. దాని సందర్భంగా ఆర్ఎండి వాళ్ళు మా కమిటీ సభ్యులని మీద పిటిషన్ జరిగింది. వాళ్ళకి ఏం అవసరం అని వాళ్ళు ఇలా పిటిషన్ ఇచ్చారని మాకు వివరణ అనేది మాకు ఇవ్వాలి. ఇంతవరకు 3 సంవత్సరాలు మేము చేసిన ధర్నాలు ఒక్కనాడు కూడా హెచ్చరిక బోర్డు కూడా లేదు. ఆడ చిట్టగూడులో కనీసం రేడియం కూడా పెట్టిన దాఖలు లేవు. ఆడ కనీసం లైట్ లేని పరిస్థితి లేదు. అదే ప్రమాదానం ఈరోజు పొద్దునకంగా జరిగి ఉంటే, పిల్లలకి ఏదైనా జరిగి ఉంటే దాన్ని గవర్నమెంట్ ఏ విధంగా